ఓం నమ శివాయ. శివుడికి మనం ఏం అర్పిస్తే ఆయన్ను త్వరగా ప్రసన్నం చేయగలమో తెలుసా? ఒక చిన్న ఆకుతో కోటి పుణ్యాలు ఎలా వస్తాయో తెలుసా? బిల్వాపత్రం పార్వతీదేవి స్వరూపం. ఆమె గుండె భాగం నుండి ఈ వృక్షం పుట్టిందని శివపురాణంలో ఉంది. బిల్వాపత్రం ద్వారా మనం శివుడు పార్వతీదేవి ఇద్దరిని ఆరాధిస్తున్నాము. ప్రతి బిల్వాదళం 3 ఆకులతో ఉంటుంది. ఇవి సూచించే దైవత్వాలు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర. సత్యం, శివం, సుందరం. ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తులు. ఈ 3 ఒక్క ఆకులో ఉండటం వల్ల శివునికి బిల్వాపత్రం అత్యంత ప్రియమైనది. శివపురాణం ప్రకారం బిల్వాదళం ఒక్కటి సమర్పించిన 100 జన్మల పాపాలు నశిస్తాయి. ప్రత్యేకంగా కార్తీక మాసంలో శివార్చన చేసినప్పుడు బిల్వాపత్రం సమర్పించడం కోటి జన్మల పుణ్యఫలాన్ని అందిస్తుంది. బిల్వాదళం మన 3 గుణాలు రజో, తమో, సత్యంని సూచిస్తుంది. మనం బిల్వం సమర్పించినప్పుడు ఆ 3 గుణాలు శివునికి సమర్పించి మన అహంకారాన్ని త్యజించడం సూచిస్తుంది. బిల్వాదళం చెదిరి ఉండకూడదు. ఆకు మీద చెదలు, మురికి ఉండకూడదు. ఓం నమ శివాయ అంటూ సమర్పించాలి. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం బిల్వపత్రం శివార్పణం. ఈ శ్లోకం బిల్వాపత్రం విశిష్టతని తెలుపుతుంది. దీని అర్థం 3 దళాల బిల్వాపత్రం త్రిగుణాలు, త్రినేత్రుడి, త్రియాయుధాలు ప్రతీక. బిల్వాదళాన్ని సమర్పిస్తే 3 జన్మల పాపాలు నశిస్తాయి. హరహర మహాదేవ. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. జ్యోతి భక్తి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.